ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీలో నక్షి మేళా డిసెంబర్ 13 నుంచి 21 వరకు అన్ని స్టోర్స్ లో. అధికారంలో ఉండే ప్రభుత్వాలు గత ప్రభుత్వాల పథకాల పేర్లు మార్చడం, సంస్థల పేర్లు మార్చడం తరచూ చూస్తూనే ఉంటాం. ఇలా ఎందుకు చేస్తాయంటే తమ పాలనలో తమ మార్కే కనిపించాలి అని ప్రభుత్వాలు భావిస్తాయి. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీకి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు నచ్చడం లేదు. అందులో మహాత్మా గాంధీ పేరుండడంతో ఈ పథకానికి యూపీఏ పాలనలో అమలు చేసిన కాంగ్రెస్కే ఈ పథకం క్రెడిట్ దక్కుతోందని బీజేపీ వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ మధ్య ఈ పథకం పేరు మార్చిన కేంద్రం ఇప్పుడు ఏకంగా ఈ పథకానికి సంబంధించిన MGNRGA చట్టాన్ని రద్దు చేసి కొత్త చట్టాన్ని తెచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ బిల్లు 2025ను లోక్సభ సభ్యులకు సోమవారం పంపిణీ చేశారు. ఈ బిల్లు ప్రకారం పాత MGNRGA చట్టాన్ని పూర్తిగా రద్దు చేసి కొత్త పథకాన్ని అమల్లోకి తెస్తారు. కొత్త పేరు VBG రామ్ జీగా ఉంటుంది. ఈ కొత్త పేరులో రామ్ అనే పదం ఉండేలా బీజేపీ కావాలనే ప్లాన్ చేస్తుందనే విమర్శలు వస్తున్నాయి. ఈ బిల్లులో ప్రధాన మార్పులు ఏంటంటే గ్రామీణ కుటుంబాలకు ఏటా 100 పని దినాల బదులు 125 పని దినాలు ఖచ్చితంగా ఉండేలా హామీ ఇస్తారు. అయితే ఈ పథకం డిమాండ్ డ్రివెన్ నుంచి నార్మేటివ్ అలొకేషన్ మారుతుంది. అంటే ఇకపై రాష్ట్రాలు వేతనాల ఖర్చులో కొంత భాగం భరించాల్సి ఉంటుంది. ఇది సుమారు 60:40 ఉండొచ్చు. కేంద్రం 60%, రాష్ట్రాలు 40% ఖర్చును భరించాల్సి ఉంటుంది. పంటలు చేతికొచ్చే కాలంలో 60 రోజుల వరకు పథకాన్ని తాత్కాలికంగా ఆపవచ్చు. ఆ తర్వాత మళ్లీ అమలు చేయవచ్చు. వారానికోసారి వేతనాలు చెల్లించే విధానం, టెక్నాలజీ ఆధారిత మానిటరింగ్ వంటివి కొత్తగా చేర్చారు. ఇటీవల డిసెంబర్ 12న కేబినెట్ కొన్ని ప్రతిపాదనలను ఆమోదించింది. వాటి ప్రకారం ఈ పథకాన్ని పూజ్య బాపు గ్రామీణ రోజ్గార్ యోజనగా మార్చారు. పని దినాలను 125 రోజులు పెంచాలని ప్లాన్ చేశారు. కానీ ఇందులో కూడా బాపు పేరు ఉంది. అంటే మహాత్మా గాంధీ పేరు తెరపైకి వస్తోంది. తద్వారా మళ్లీ కాంగ్రెసే గుర్తొస్తుందనే వాదన తెరపైకి వచ్చింది. దాంతో కేంద్రం ఇప్పుడు పూర్తిగా కొత్త బిల్లుతో పాత పథకాన్ని రద్దు చేసి వికసిత్ భారత్ విజన్తో అనుసంధానం చేస్తున్నారు. ఈ మార్పులు 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. విపక్షాలు మాత్రం ఈ మార్పులను తీవ్రంగా విమర్శిస్తున్నాయి. MGNRGA డిమాండ్ ఆధారిత హక్కును ధ్వంసం చేస్తూ కేంద్రం రాష్ట్రాలపై ఆర్థిక భారం మోపుతుందని ఆరోపిస్తున్నారు. దీనివల్ల గ్రామీణ కూలీల పని హక్కు బలహీనపడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ 19 వరకు జరిగే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లు చర్చకు రానుంది. 2005లో యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ఫ్లాగ్షిప్ పథకం ఇది గ్రామీణ పేదలకు సంవత్సరానికి కనీసం 100 రోజుల పని హామీ ఇస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద ఉపాధి గ్యారంటీ కార్యక్రమంగా నిలిచింది. ఇప్పుడు దీన్ని మార్చడం ద్వారా మోదీ ప్రభుత్వం గ్రామీణ భారత్ను మరింత శక్తివంతం చేయాలని భావిస్తోందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. కొత్త పథకం వస్తే దాని విధి విధానాలను బట్టి అది పేద కూలీలకు మేలు చేస్తుందా, నష్టం చేస్తుందా అనేది తెలుస్తుంది.